నమస్కారం సిసిసి న్యూస్ కి స్వాగతం నా పేరు రవిశంకర్ వార్తల వివరాల్లోకి వెళ్లే ముందుగా ముఖ్యాంశాలు అమరావతిలోని గోకుల క్షేత్రాన్ని దర్శించిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఘనంగా స్వాగతం పలికిన ఇస్కాన్ మందిర నిర్వాహకులు ఆర్యాపురం బ్యాంకుకు పూర్వ వైభవాన్ని తీసుకొస్తా చైర్మన్ అభ్యర్థి చల్లా శంకర్రావు రామచంద్రరావుపేటలో కూటమి ఎన్నికల కార్యాలయం ప్రారంభం పోలవరం ప్రాజెక్టు పునాదుల నిర్మాణం నుంచి లోపభూయిష్టమే మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ నష్టానికి సంబంధిత యంత్రాంగం నుంచే సొమ్ములు రికవరీ చేయాలని డిమాండ్ అమరావతిలోని కొలనుకొండలో హరేకృష్ణ గోకుల క్షేత్రాన్ని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సందర్శించారు. రాజధాని అమరావతిలోని కొలనుకొండలో హరేకృష్ణ గోకుల క్షేత్రాన్ని ఏపీ సీఎం చంద్రబాబు సందర్శించి పూజలు చేశారు. గర్భాలయంలో నిర్వహించిన అనంత సేవ స్థాపన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వెంకటేశ్వర ఆలయ నిర్మాణంలో భాగంగా అనంతశేష స్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో చంద్రబాబుకు ఆలయ నిర్వాహకులు ఘనస్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మాజీ సీజీఏ జస్టిస్ ఎన్వి రమణ పాల్గొన్నారు. అక్షయ్ పాత్ర అంతర్జాతీయ అధ్యక్షుడు మధు పండిత్, మంత్రులు నారాయణ, సవిత, ఎంపీ లావ్ శ్రీకృష్ణదేవరాయలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పేదరిక నిర్మూలన నినాదమే తమ లక్ష్యమని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థల సహాయంతో రాష్ట్రాన్ని అభివృద్ధి దిశలో నడిపిస్తామని పేర్కొన్నారు. సమాజానికి ఇంకా ఏదో చేయాలనే ఉద్దేశంతోనే తిరుమల వెంకటేశ్వర స్వామి తనను కాపాడారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తాను నమ్మే దేవుడు, ప్రార్థించే దేవుడు వెంకటేశ్వర స్వామిని మరోసారి తెలిపారు. 2003లో తనపై 23 క్లైమర్ మెన్స్ బాంబ్ బ్లాస్ట్ చేయాలని ప్లాన్ చేశారు. అప్పుడు తన ప్రాణాలను కాపాడింది తిరుమల వెంకటేశ్వరుడని గతాన్ని గుర్తు చేశారు. అది ఇంకా ఒక మిస్టరీగానే ఉందని చెప్పారు. కృష్ణాయ గోవిందాయ గోపీ జనవల్లభాయ పరాయ పరమ పురుషాయ పరమాత్మనే మమంత్రయంత్ర తంత్ర ఔషధత్రజత్రాణి సమ్మరదం హర. ఓం నమో భగవతే మహాపుదర్శనాయ దీప్త్రే జ్వాలాపరీదాయ సర్వదృక్ హుంపట్ బ్రహ్మణే పరంజ్యోతిషే సహస్రారహుం. పోలవరం నిర్మాణం పునాదుల నుంచి లోపభూయిష్టంగానే ఉందని మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజమండ్రిలో మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. సాంకేతిక ప్రమాణాలకు త్రిరోధకాలిచ్చి ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టారని విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రులు మారినప్పుడల్లా కాంట్రాక్టర్లు మార్చడం, ప్రాజెక్టు నిర్మాణంలో సరైన శ్రద్ధ చూపించకుండా ప్రజాధనాన్ని దుర్వినియోగానికి వినియోగించడం తదితర అంశాలకు తెరతీశారని ఆరోపించారు. అంతర్జాతీయ స్థాయిలో కుట్రకోణం ఉందన్నారు. ప్రపంచ బ్యాంకు నిధులను తీసుకుని వడ్డీలు చెల్లించడానికి ప్రజలపై పన్నుల భారం వేయడం ఇదంతా కూడా ప్రాంతీయ పార్టీలు అనాలోచిత నిర్ణయాల కారణంగానే ఏర్పడ్డాయని ధ్వజమెత్తారు. డయాఫ్రమ్ వాల్, సీల్వే కాపర్ డామ్, గ్రేట్ బండ్ నిర్మాణాల్లో కూడా ఎక్కడా సాంకేతిక ప్రమాణాలు లేవని హర్షకుమార్ అన్నారు. తన పరిశీలనలో వెల్లడైన అంశాలు తప్పని ఎవరైనా నిపుణుల చేత కానీ ప్రభుత్వ అధికారుల చేత కానీ నిరూపణ చేయగలిగితే తాను రాజకీయాల నుంచి విరమించుకుంటానని సవాల్ విసిరారు. శ్వేతపత్రం విడుదల చేయడం అంతా ప్రజలను మభ్యపెట్టేదనని, అసలు ఎంతవరకు ఎంత నిధులు తీసుకువచ్చారు, ఎంతవరకు వెచ్చించారు, ప్రాజెక్టు పూర్తి కావడానికి ఇంకా ఎంత వ్యయం అవుతోంది అనేటువంటి అంశాలు శ్వేతపత్రంలో పొందుపరచలేదని విచారం వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో జరిగిన నష్టాన్ని బాధ్యులైన వారిని గుర్తించి రికవరీ చేయాలని డిమాండ్ చేశారు. న్యాయం కోసం తాను పోలవరం ప్రాజెక్టు విషయంలో హైకోర్టులో పీలు కూడా దాఖలు చేశారని సూచనప్రాయంగా వెల్లడించారు. మీరు ఎట్టి పరిస్థితి, ఎందుకంటే నాకు ఎంతో మంది ఫోన్ చేసి ఎన్నో విషయాలు చెప్తా ఉన్నారు అక్కడ జరిగిన అన్యాయాలు అక్రమాలు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు, నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, ఇది ఖచ్చితంగా ప్రజలు గమనించాల్సిన విషయం. ఎందువల్లంటే ఫస్ట్లోనే చెప్పారు పోలవరం అవసరం లేదు, ఎగువ డ్యామ్ ఎక్కువ ప్రాజెక్ట్ కట్టాలి, కానీ ఎగువ ప్రాజెక్ట్ కడితే సరిపోతుంది బ్యారేజ్, కానీ డ్యామ్ కట్టాలని చెప్పి ఇది ఒక ఇంటర్నేషనల్ కుట్రది. ఈ పెద్ద పెద్ద డ్యామ్ కట్టాలని ఆ వరల్డ్ బ్యాంక్ నుంచి డబ్బులు తీసుకొచ్చి ఈ రాజకీయ పార్టీలు పంచుకుని, కాంట్రాక్టులు పంచుకుని, ఇది ఒక ఇంటర్నేషనల్ కుట్ర. వాళ్ళకి డబ్బులు, వాళ్ళకి వడ్డీలు కావాలి, వీళ్ళకి డబ్బులు కావాలి, మధ్యలో ఎవరికి భారం పడుతుందంటే ప్రజలు. ఆర్యాపురం బ్యాంకుకు పూర్వవైభవం తీసుకొస్తానని చైర్మన్ అభ్యర్థి చల్లా శంకర్రావు అన్నారు. స్థానిక
రామచంద్రరావుపేటలో ఆర్యాపురం అర్బన్ బ్యాంక్ ఎన్నికల కూటమి అభ్యర్థుల ఎన్నికల కార్యాలయ ప్రారంభోత్సవం అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, రాజమండ్రి నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, జనసేన నాయకులు అత్తి సత్యనారాయణ, వై శ్రీనివాస్, పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు, మాజీ కార్పొరేటర్ పొలసానపల్లి హనుమంతరావు, ఇన్స్పైర్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ కోళ్ల అచ్యుతరామారావు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ మాజీ అధ్యక్షులు దొండపాటి సత్యంబాబు, బీజేపీ నాయకులు రేలింగ శ్రీదేవి, కురగంటి సతీష్ తదితరులు విచ్చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్యాపురం అర్బన్ బ్యాంక్ కూటమి చైర్మన్ అభ్యర్థి చల్లా శంకర్రావు మాట్లాడుతూ ఆర్యాపురం బ్యాంక్ 2019 సంవత్సరంలో వచ్చిన పాలకవర్గం అన్ని విధాలుగా స్థాయిని దిగజార్చేసిందని వాపోయారు. ఈ నెల 20న జరిగే ఎన్నికల్లో కూటమి తరపున పోటీ చేసే అభ్యర్థులు బెల్ట్ మొత్తాన్ని అఖండ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కూటమి తరపున డైరెక్టర్లుగా పోటీ చేస్తున్న బొడ్డిగ రవి, పెదకాపు, వై రంగబాబు, పిల్లి శ్యామ్ కుమార్, పోలాకి పరమేష్, ఎర్రమూతి ధర్మరాజు, యాళ్ల వెంకట్రావు, పడాల శ్రీనివాస్, కప్పల ప్రకాష్, నీలపాల సూర్య సత్యనారాయణ, సింగంపల్లి వెంకటరామకృష్ణ, తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ పార్టీలకు చెందిన నాయకులు కరగాని వేణు, గంటా సునీల్, తంగెళ్ల బాబీ, చల్లా బాలమురళీకృష్ణ, మజ్జిరాంబాబు, చల్లా కేశవరావు, సోరంపూడి శ్రీహరి, చల్లా సురేష్, చల్లా విజయరామారావు, కరగా ప్రసాద్, పెన్నింటి ఏకబాబు, యాళ్ల ప్రదీప్, మత్స్యటి శివ సత్యప్రసాద్, సీతా త్రినాథరావు, చల్లా శివసుబ్రహ్మణ్యం, ఎన్వి శ్రీను, పంతం శ్రీను తదితరులు పాల్గొన్నారు. తర్వాత వచ్చిన 5 సంవత్సరాల్లో మట్టి చాలా వరకు దాన్ని దిగజార్చేశారు. ఇప్పుడు మరలా పాత వైభవాన్ని తీసుకురావాలి. అది ప్రజల డబ్బుని మనం ఏ ఒక్క రూపాయి కూడా ఆశించకుండా మనం ఒక సెక్యూరిటీ గార్డ్ లాగా ఉండి ఆ బ్యాంకుని ఆంధ్రప్రదేశ్లోని అగ్రగామిగా తీసుకురావాలనే ఉద్దేశంతోనే మరలా నేను ఇవాళ వెళ్ళడం జరుగుతుంది. దానికి నాకు సంబంధించిన డైరెక్టర్లు కూడా అందరూ కూడా మంచి వాళ్ళే దొరికారు. ఏ విధమైనటువంటి అందులో బ్యాంకుకి ట్రాన్స్పరెంట్గానే పనిచేసి ఒక్క రూపాయి కూడా ఆశించకుండా ఉన్నవాళ్ళు అన్నది నాకు దొరకడం నా అదృష్టం. అందుగురించంటే రేపు రాబోయే 20వ తారీఖు శనివారం నాడు ఎలక్షన్లో వీటీఐ స్కూల్లో శనివారం నాడు ఓటింగ్ జరుగుతుంది. అందువల్ల ఆర్యాపురం బ్యాంక్ ఏ తరగతి సభ్యులందరూ కూడా మా బెల్ట్కి, చల్లా శంకర్రావు బెల్ట్కి మీ యొక్క అమూల్యమైనటువంటి ఓటేసి అఖండ విజయాన్ని చేకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దాంట్లో భాగంగానే ఇవాళ యమద మోహన్ రావు ఇంటి దగ్గర ఒక కార్యాలయాన్ని కూడా ఓపెనింగ్ జరిగింది. దీనికి ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, ఆదిరెడ్డి అప్పారావు గారు, ఇంకా జనసేన అనుసూరి సత్యనారాయణ గారు, బీజేపీకి సంబంధించిన నాయకులు అందరూ కూడా రావడం జరిగింది. వాళ్ళందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అది ముఖ్యంగా మరి ఒక్కొక్కసారి ఏంటంటే ఏ తరగతి ఆర్యాపురం బ్యాంకు సంబంధించినటువంటి వాటర్ మహాశయులందరికీ కూడా నా విజ్ఞప్తి, మీరందరూ కూడా మీ ఓట్లు మా బెల్ట్కి వేసి అఖండ విజయాన్ని చేకూరుస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. సెలవు. నమస్కారం. ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లిలో కోడి మెడను కొరికిన డాన్సర్పై పోలీసులు కేసు నమోదు చేశారు. అనకాపల్లికి చెందిన ఓ డాన్సర్ నృత్య ప్రదర్శన చేస్తూ కోడిపట్టె తలను కొరికేశాడు. పేటా ఇండియా ఫిర్యాదు మేరకు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. డాన్సర్తో పాటు నిర్వాహకులపైన కేసు నమోదైంది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్గా మారడంతో పీపుల్ ఫర్ ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ యానిమల్స్ ఫిర్యాదు చేసింది. ప్రేక్షకుల్లో పిల్లలు కూడా ఉన్నారని, వినోదం పేరిట ఈ వీడియోలను సోషల్ మీడియాలో కూడా షేర్ చేశారని పేర్కొంది. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఐపీసీ జంతువుల పట్ల క్రూరత్వ నిరోధక చట్టం 1965లోని సంబంధిత సెక్షన్ కింద డాన్సర్తో పాటు నిర్వాహకులపై కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. నగరంలో కురిసిన వర్షపు నీరు నిలువ ఉండకుండా డ్రైనేజీల ద్వారా దిగువ ప్రాంతానికి పారుదలయ్యే విధంగా డ్రైనేజీ వ్యవస్థను ప్రక్షాళన చేయటం వల్ల ఇంత వర్షం పడుతున్నా రోడ్లపై చుక్కనీరు కూడా లేదని సిటీ శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్
స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులతో కలిసి నగరంలోని 22, 36 డివిజన్లో పర్యటించి అక్కడ ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ గత నెల రోజులుగా నగరంలోని డ్రైనేజీ వ్యవస్థను పటిష్టపరచడం కారణంగా ఈరోజు ఏకదాటిగా దాదాపు 8 గంటల పాటు వర్షం పడినా వర్షపు నీరు నిల్వ ఉండకుండా డ్రైనేజీల ద్వారా దిగువ ప్రాంతానికి వెళ్లడం జరిగిందని పేర్కొన్నారు. అయినప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ఇంకా డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచాల్సి ఉందని, ఆ దిశగా నగరపాలక సంస్థ అధికారులు చర్యలు చేపడుతున్నారని తెలిపారు. గత ప్రభుత్వ నాయకులు డ్రైనేజీ వ్యవస్థపై దృష్టి సారించలేదని, దాని కారణంగానే డ్రైనేజీ వ్యవస్థ కుంటుపడి చిన్నపాటి వర్షానికే వీధులు జలమయ్యాయని పేర్కొన్నారు. మంగళవారం ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్షించి సీజనల్ వ్యాధులు, డయేరియా ప్రబలకుండా నిర్మూలించే దిశగా పటిష్టమైన ప్రణాళిక ద్వారా కార్యాచరణ అమలు చేయడం జరుగుతోందని శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో యాళ్ల ప్రదీప్, శెట్టి జగదీష్, మాటూరి సిద్ధు, నారాయణరావు, రాజేష్, రాజా, నల్లం ఆనంద్, పింకేష్, అజిత్, బృంగమల నారాయణ, దాసర్ రమేష్, పైడా రవి, నగరపాలక సంస్థ అధికారులు పాల్గొన్నారు. డ్రైనేజీని ప్రక్షాళన చేయడం, వీటన్నిటి ఫలితం ఈ రోజున 8 గంటలు వర్షం పడతా ఉన్నా చుక్క నీరు నిలబడట్ల, ఎక్కడికక్కడ క్లీన్గా ఉంటా ఉంది. చాలా ప్రాంతాల నుంచి ఇదే మాకు వస్తున్న ఫీడ్బ్యాక్. చెప్పడం కాదు, నేను నా కళ్ళతో చూడాలి. వర్షంలో వచ్చి వీళ్ళ దగ్గర మాట్లాడితేనే కదా వాళ్ళకి కూడా ఒక నమ్మకం ఉంటుంది, నాకు వాస్తవాలు తెలుస్తాయి. ఎందుకంటే వచ్చే మంగళవారం మరలా హెల్త్ డిపార్ట్మెంట్ వారితో సమీక్ష ఉంది. వారు చేస్తున్న దానికి ఇంకా ఏంటి బెటర్గా ఇంకా ఏం చేయాలి, ఎక్కడెక్కడ ఇంకా లోటుపాట్లు ఉన్నాయన్నది అన్ని అవగాహన చేసుకోవడానికి రాజమండ్రి సిటీలో తిరుగుతూ ఉన్నాం. ఎక్కడికక్కడ ప్రజలందరం మాత్రం ఎన్డీఏ కూటమి నాయకులు చేసిన కార్యక్రమం, హెల్త్ డిపార్ట్మెంట్ వారి సహకారంతో చేసిన కార్యక్రమాన్ని అందరూ కూడా అభినందిస్తారు. నిరక్షరాస్యత నిర్మూలన, సంపూర్ణ అక్షరాస్యత సాధించడం విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసం ఏర్పడిన పేరెంట్స్ అండ్ టీచర్స్ స్టూడెంట్స్ యునైటెడ్ ఫెడరేషన్ పీటీఎస్ఎఫ్ తన లక్ష్యాన్ని సాధించాలని వక్తలు ఆకాంక్షించారు. పీటీఎస్ఎఫ్ సంస్థ సేవలను టీచర్లు, తల్లిదండ్రులు, విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని పలువురు వక్తలు కోరారు. సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు కొల్లాప వేణు ఆధ్వర్యంలో పీటీఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యాలయం కంబాల్చరు హైటెక్ బస్టాండ్ ఎదురుగా ఉన్న శ్యామల బిల్డింగ్లో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని శనివారం ఉదయం రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఘనంగా ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాజీ ఎంపీ ఉండవిలి అరుణ్ కుమార్, గుడా మాజీ చైర్మన్ గన్నకృష్ణ, డీసీసీబీ మాజీ చైర్మన్ ఆకుల వీర్రాజు, రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యులు, ప్రముఖ న్యాయవాది ముప్పాళ్ల సుబ్బారావు, న్యాయవాది పి శ్రీనివాస్, నక్షత్రకారుడు రవిప్రసా, ఎం వెంకటేశ్వరరావు, నాయకులు నక్కా శ్రీనగేష్, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం నవీన్ కుమార్, బోడా వెంకట్, జార్జి ఆంటోనీ, కేకే సంజీవరావు, కాకినాడ జిల్లా టీడీపీ ఎస్సీసెల్ కార్యదర్శి దారా యశ్రత్నం, టీడీపీ రాజమండ్రి సిటీ ఎస్సీసెల్ అధ్యక్షుడు చాపల చినరాజు, మాజీ కార్పొరేటర్ బీజేపీ నాయకురాలు రేలంగి శ్రీదేవి, టీడీపీ నాయకులు కండవిల్లి లక్ష్మీ తదితరులు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ ఉండవిలి అరుణ్ కుమార్ మాట్లాడుతూ తల్లిదండ్రుల కంటే ఉపాధ్యాయులనే పిల్లలు ఎక్కువగా అనుసరిస్తారని, వారు చెప్పిందే నిజమని నమ్ముతారని పేర్కొన్నారు. పిల్లలను తీర్చిదిద్దే వరం టీచర్లకే ఉందన్నారు. స్టూడెంట్స్ టీచర్స్ కన్నా తెలివైన వాళ్ళు అయిపోతున్నారు. వాళ్ళు అడిగే ధర్మ సందేహాలకి సమాధానం చెప్పడానికి మళ్ళీ నేషనల్ చదువుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. గవర్నమెంట్ స్కూల్స్ అంటే ఎక్కువ బిలో పవర్టీ లైన్ వాళ్ళు జాయిన్ అయినటువంటి స్కూల్స్లో కంప్లీట్ చేయలేకపోతున్నాయి. ఈ కార్పొరేట్ స్కూల్స్గా పిలువబడేటువంటి డబ్బున్న వాళ్ళు జాయిన్ అయ్యే స్కూల్స్ రిజల్ట్ ఈ రిజల్ట్ చూసుకుంటే ఇక్కడ ఎక్కువ మంది గవర్నమెంట్ సెక్టర్లో ఉన్నవాళ్ళు గవర్నమెంట్ టీచరేగా మీరు వచ్చుకులే గవర్నమెంట్ టీచర్స్ ఎక్కువ మంది ఉన్నారనుకుంటారు, నాకు కరెక్ట్గా తెలీదు. సిస్టంలో ఎన్ని రకాలైనటువంటి సంస్కరణలు తీసుకురావడానికి అసెంబ్లీ పార్లమెంట్లో ప్రయత్నించిన యాక్చువల్గా గన్నకృష్ణ మాట్లాడుతూ నిర్వాహకుల ఆశయం నెరవేరాలని ఆకాంక్షించారు. పీటీఎస్ఎఫ్ నిర్వాహకులకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని వక్తలు చెప్పారు. చదువుకోలేదు కాబట్టి పేసలేదు కాబట్టి మనకి చదువు లేకపోయినా పర్వాలేదు, స్టూడెంట్స్ దాన్ని ఒక వారాలుగా తీసుకునే
టైపు ఉండకూడదు. ఏదైనా ముందు సభ్యతా సంస్కారాల గురించి చదువులేదు. ప్రస్తుతం ఈ ఎలిమెంటరీ స్కూల్ స్థాయి నుంచి కూడా అటువంటివి ఎంతవరకు నేర్పుతున్నారు, ఈ ఉపాధ్యాయులు ఎంతవరకు నేర్పుతున్నారంటే ఇక్కడ ఉపాధ్యాయులు రవి ఈ కార్యక్రమంలో సంస్థ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ములుగు కిరణ్ కుమార్, కార్యనిర్వాహక కార్యదర్శి నక్కా వెంకటరత్నరాజు, తాళ్లూరి బాబు, రాజేంద్ర ప్రసాద్, తురకల నిర్మల, మోతా నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. మరి ఈ సంస్థ నిర్వాహకులకి ప్రత్యేకమైన అభినందనలు. ఈ సంస్థ మరి మంచి విద్యార్థులను తయారు చేసి సమాజానికి అందించే బాధ్యత మీరు తీసుకోవాలని, ఆ విధంగా ముందుకెళ్ళినాడు మా అందరి సపోర్ట్ కూడా మీకు ఉంటుందని తెలియపరుస్తుంది. ఈవేళ మనం ఏం చేస్తున్నాం అంటే పిల్లల్ని కసిరినా కానీ గబగబ వెళ్ళిపోయి బాబా మా పిల్లల్ని మీరు కసిరారట, గసిరారట, నిలబెట్టారట. భవిష్యత్తులో పీటీఎస్ఎఫ్ సంస్థ యొక్క సర్వీస్ రాష్ట్ర వ్యాప్తంగా మేము అందజేయాలని, నేటి యొక్క కేంద్ర కార్యాలయం నుండి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి విద్యారంగానికి సంబంధించిన అన్ని సర్వీసులు కూడా మేము వెంటనే స్పందించి ఆ సమస్యల పట్ల, పేరెంట్స్ సమస్యల పట్ల, టీచర్స్ సమస్యల పట్ల, ముఖ్యంగా విద్యార్థుల యొక్క సమస్యల పట్ల, విద్యార్థుల యొక్క బంగారు భవిష్యత్తుకు సంబంధించి ఎటువంటి సమస్యలు ఉన్నప్పుడు కూడా మా సంస్థ ముందుండి అందుబాటులో ఉండి అన్ని విధాలుగా మీకు అందరికీ కూడా అందుబాటులో ఉంటుందని తెలియజేసుకుంటూ, రాజమహేంద్రవరంలో ప్రజలకు ఇబ్బందులు కలిగించే బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ లేకుండా అరికట్టే విధంగా చర్యలు చేపడతామని సిటీ శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు పేర్కొన్నారు. రాజేంద్ర నగర్లో మీ భద్రత మా బాధ్యత కార్యక్రమం శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు స్థానిక నాయకులు అధికారులతో కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరాన్ని బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ రహిత సిటీగా మారుద్దామని, దీనికి ప్రజల యొక్క సహకారం కావాలని కోరారు. బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్లు ఈ 5 సంవత్సరాల్లో పుట్టగొడుగులాగా పెరిగి విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయారని, వీరి ఆగడాలకు అడ్డుకట్ట వేసి పోలీస్ స్టేషన్కు తరలించినప్పటికీ వీరి ప్రవర్తనలో మార్పు రాకపోవడం వల్ల ప్రజలకు అనేక ఇబ్బందులు కలుగుతున్నాయని పేర్కొన్నారు. స్త్రీలు కూడా ఇబ్బంది పడుతున్నారని, ఇటువంటి ఆకతాయిలు ఆట కట్టించడానికి పోలీసులకి ఫోన్ చేస్తే వారిపై చర్యలు తీసుకుంటారని పేర్కొన్నారు. గతంలో జరిగినట్టు కాకుండా ఈ ప్రభుత్వంలో ఎవరైనప్పటికీ కూడా వారిని ఉపేక్షించలేదని తెలియజేశారు. నగర ప్రజలకు ఏ విధమైన ఇబ్బందులు కలిగినా తన దృష్టిలోకి తీసుకొస్తే పోలీస్ సహకారంతో పరిష్కరించడం జరుగుతుందని వివరాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నక్కా చిట్టిబాబు, టీఎన్టీఏసీ ఉమ్మడి జిల్లా మాజీ అధ్యక్షులు డీఎస్పీ ఆదినారాయణ, దిశ స్టేషన్ 1 టౌన్ సిఐ పుల్లారావు, కొడిపోటి సత్యబాబు, రాష్ట్ర సెట్టిబల్జీ సాధికార కన్వీనర్ నక్కా దేవివర్ ప్రసాద్, స్థానిక నాయకులు ఎం శ్రేణు, టీఎన్టీఏసీ సెక్రటరీ బొమ్మన్ శ్రీనివాస్, జక్కంపూడి అర్జున్ తదితరులు పాల్గొన్నారు. చైతన్యవంతులు అవ్వండి, ప్రభుత్వం చేసే కార్యక్రమాల్లో భాగస్వాములు కాండి. అలాగే ఇక్కడ ఏదైతే ఇళ్ల పట్టాల సమస్య మొదలుకొని అన్నీ ఉన్నాయి, ఆ అన్ని కూడా ఒక్కొక్కటిగా సమస్యలు తీర్చే బాధ్యత ఎన్డీఏ కూటమిగా మేము తీసుకుంటాం. అనుభవం కలిగిన నాయకులు ఉన్నారు, అందుబాటులో ఉంటారు, మీ సమస్యలు అన్ని కూడా పరిష్కరిస్తారని కూడా తెలియజేస్తూ, పోలీస్ వారి నెంబర్లు ఉంటాయి, 100 కానీ 112 కానీ ఇంకా చెప్తారు. వారికి చేసిన మీకు సరైన స్పందన రావట్లేదు అని అనుకుంటే నేను నా నెంబర్ కూడా ఇస్తా ఉన్నాను. ఈ యొక్క బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ యొక్క ఆగడాల గురించి కానీ అల్లరి మూకల గురించి కానీ చెప్పాలనుకుంటే ఈ నంబర్కి తప్పకుండా చేయండి. అనేది మీరు ఆషామాషిగా తీసుకుంటున్నారేమో, అది చాలా ప్రమాదకరమైంది. విద్యార్థుల జీవితాలు, కుటుంబ ఆశయాలు కూడా బొమ్మైపోతాయి. ఒక కుర్రాడు ఆల్రెడీ సాఫ్ట్వేర్ ఉద్యోగం వచ్చింది, ఎల్లుండి అమెరికా వెళ్ళిపోతాడు. సరే ఫ్రెండ్ ఒక అతను పిలిచి ఆడు ఆల్రెడీ గంజాయి వ్యాపారం చేస్తాడు, వెళ్ళి అక్కడ గంజాయి తాగుతున్నాడు, రేపు వెళ్ళిపోతాం కదా అని మేము తీసుకొచ్చి కేసు రాసాం. అమెరికా లేదు, ఉద్యోగం లేదు, తల్లిదండ్రులు వచ్చి నెత్తినోరు కొట్టుకుంటున్నారు. ఏం చేయడానికి అవకాశం లేదు, ఎందుకంటే మీకు బహుశా చట్టం గురించి తెలియదేమో,
NDPS యాక్ట్ అంటారు, నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్. ఈ చైతన్యం అనేది మీ కుటుంబం నుంచే మొదలు కావాలి. మీ పిల్లలు ఏం చేస్తున్నారో ఏంటంటే గంజాయి తాగడం అనేది ప్యాషన్ ఏమో కానీ మీకైతే కాదండి. డబ్బున్నోళ్ళకేమో లేకపోతే ఇంకొకటికో ప్యాషన్ ఏమో కానీ డ్రగ్స్ కూడా దొరుకుతాయని తెలిసింది నాకు రాజమండ్రిలో. ఆల్రెడీ గంజాయితో పాటు డ్రగ్స్ కూడా అమ్ముతున్నారు. ట్యాబ్లెట్ డ్రగ్స్ కూడా వచ్చినాయన్న సమాచారం ఉంది. ఆ కేసు కోసం తిరుగుతున్నాము. బహుశా దొరికితే కనుక మంచి కేసు అవుతుందని ఆలోచిస్తున్నాం. అది ఇప్పుడు మిమ్మల్ని అందరూ కూడా నేను ఎక్కువ ఇచ్చేయట్లేదు. వీళ్ళంతా చెప్పారు రకరకాల నంబర్స్. ఈ నంబర్స్ అన్ని కన్నా కూడా మీరు 100 కొట్టడం మొత్తం ప్రతి ఒక్కరి దగ్గర 100 ఉంటుంది. లేదంటే ఉమెన్ సేఫ్టీ యాప్ ఉంటుంది. ఉమెన్ సేఫ్టీ యాప్ ప్రతి దాంట్లో డౌన్లోడ్ చేసుకోండి. ఆ SOS మీరు ఎప్పుడైనా ఏ ఇబ్బంది అంటే ఒక మహిళలు ఏ టీజింగ్గా కాదు, గంజాయి బ్యాచ్ కాదు, ఎప్పుడైనా సరే మనం ఇబ్బందులు ఉన్నప్పుడు ఆ SOS నొక్కండి. నియరెస్ట్ బీట్ వాళ్ళకి వెంటనే ఇన్ఫర్మేషన్ పోతుంది. వాళ్ళు మీ దగ్గరకు వచ్చి మీ సమస్య కనుక్కొని దానికి పరిష్కారం చేసుకోవడానికి కూడా. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం దేవీపట్నం మండలం ఇందుకూరుపేట గ్రామంలో తెలుగుదేశం కార్యాలయాన్ని కూటమి ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి ప్రారంభించారు. ఇందుకూరుపేట గ్రామంలో తెలుగుదేశం కార్యాలయాన్ని ప్రారంభించిన కూటమి ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలకు ఎంతగానో రుణపడి ఉన్నారని పేర్కొన్నారు. ఇందుకూరుపేట జూనియర్ కాలేజ్, రావిలంక పునరావాస R&R కాలనీలో పోలీస్ స్టేషన్ భవనాలు నిర్మించాలని ఎమ్మెల్యే మిరియాల శిరీష దృష్టికి స్థానికులు తీసుకువెళ్లారు. ఆమె సానుకూలంగా స్పందించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్, IT శాఖ మంత్రి నారా లోకేష్ల దృష్టిలో పెట్టి అతి త్వరలోనే శాశ్వత భవనాలు నిర్మిస్తామని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శిరీషాదేవి మాట్లాడుతూ తాను హెడ్ క్వార్టర్లోనే ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటారని, ఎవరు ఏ సమయానికి వచ్చినా వాళ్ళ సమస్యలు తీరుస్తానని సభాముఖంగా తెలియజేశారు. అనంతరం ఎమ్మెల్యేను ఫెలోషియన్ ప్రార్థనా మందిరం ప్రెసిడెంట్ సాల్మన్ రాజు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. మండలంలో ప్రార్థనా కమ్యూనిటీ భవనం, క్రైస్తవులకు ప్రత్యేక శ్మశాన వాటికి నిర్మించాలని ఎమ్మెల్యేకు వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం మండల ప్రెసిడెంట్ మర్రిశెట్ల వెంకటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి మట్టా మెహర్ బాబా, మాగాపు బాబురావు, ముండ్ర మత్సూదన్ రావు, గుర్రం శివ, కొత్తపల్లి అన్నవరం, జొన్నల నాని, జొన్నల రాంబాబు, అంజయ్ తదితరులు పాల్గొన్నారు. ఆల్రెడీ ఈ విషయమై మాకు మండలంలో ఉన్న పార్టీ ప్రెసిడెంట్ గారు, అదేవిధంగా జనసేన పార్టీ వాళ్ళందరూ మాకు తెలియజేయడం జరిగింది. ఈ సమస్యపై ఆల్రెడీ కలెక్టర్ గారు కూడా చెప్పడం జరిగిందండి. వీలైనంత త్వరగా దానికి స్థలాన్ని కేటాయించి అదేవిధంగా బిల్డింగ్లు కూడా నిర్మించడానికి మా వంతు ప్రయత్నం మేము చేస్తాము. ఒకవేళ మా వల్ల అవ్వకపోయినట్లయితే చంద్రబాబు నాయుడు గారి దృష్టి కూడా తీసుకెళ్లి త్వరగా ఆ జూనియర్ కాలేజ్ కూడా కట్టించడానికి మా వంతు ప్రయత్నం చేస్తాము. CCC న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అమరావతిలోని గోకుల క్షేత్రాన్ని దర్శించిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఘనంగా స్వాగతం పలికిన ఇస్కాన్ మందిర నిర్వాహకులు. ఆర్యాపురం బ్యాంకుకు పూర్వ వైభవాన్ని తీసుకొస్తా చైర్మన్ అభ్యర్థి చల్లా శంకర్రావు, రామచంద్రరావుపేటలో కూటమి ఎన్నికల కార్యాలయం ప్రారంభం. పోలవరం ప్రాజెక్టు పునాదుల నిర్మాణం నుంచి లోపభూయిష్టమే, మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్, నష్టానికి సంబంధిత యంత్రాంగం నుంచే సొమ్ములు రికవరీ చేయాలని డిమాండ్. ఇవి వార్తలోని విశేషాలు. తిరిగి రేపటి CCC న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.